Hello children, how are you? Children, today's our lesson is Let's Travel. Children, you will achieve the following learning outcomes from this lesson. Children will be able to explain about different modes of transport. Children will be able to define journey. Children will be able to select the vehicle for journey depending upon the distance to be traveled. Okay children, shall we start our lesson? Let's start. Abdullah left for Mumbai with his father, mother for their relatives marriage. అబ్దుల్లా ఎక్కడికి వెళ్ళాడట? వాళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళ బంధువుల మ్యారేజ్కి ముంబై వెళ్ళాడట. దే వెంట్ టు రైల్వే స్టేషన్ బై అన్ ఆటో. వాళ్ళు ముంబై వెళ్ళాలి కదా, మరి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కదా ముంబై వెళ్ళాలంటే, కాబట్టి ఎలా వెళ్ళారు? దే వెంట్ బై అన్ ఆటో. ఆటోలో వెళ్ళారు. ద ట్రైన్ టు ముంబై కేమ్ అండ్ స్టాప్డ్ అట్ ద ప్లాట్ఫామ్. మరి ముంబై వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కడ ఆగిందట? ప్లాట్ఫామ్లో ఆగిందట. అబ్దుల్లా అండ్ హిస్ పేరెంట్స్ గాట్ ఇన్ టు ద ట్రైన్. ఏం చేశారు? అబ్దుల్లా వాళ్ళ పేరెంట్స్ ట్రైన్లో ఎక్కారు. దే ట్రావెల్ ఆల్ ద నైట్ అండ్ ఇన్ ద మార్నింగ్ దే రీచ్డ్ ముంబై. మరి నైట్ అంతా ప్రయాణం చేసి ముంబైకి నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అయ్యారట. దే వెంట్ టు దేర్ రిలేటివ్స్ హౌస్ విచ్ ఈస్ నియర్ బై ఇన్ ద టాంగా పుల్డ్ బై ఏ హార్స్. వాళ్ళు అక్కడే వాళ్ళ రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ రిలేటివ్స్ హౌస్, వాళ్ళ బంధువుల ఇల్లు చాలా దగ్గరట, కాబట్టి వాళ్ళు టాంగాలో వెళ్ళారట. టాంగా అంటే ఏంటి? ముందల గుర్రం ఉంటుంది, హార్స్ ఉంటుంది, హార్స్ గుర్రపు బండిని టాంగా అని అంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ దే వెంట్ టు ఎయిర్పోర్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎందుకు? టు రిసీవ్ దేర్ అంకుల్ హూ ఈస్ కమింగ్ ఫ్రమ్ అమెరికా. అమెరికా నుంచి వచ్చే అంకుల్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు మరి? బస్లో వెళ్ళారు. ఓకే చిల్డ్రన్, దే సా అన్ ఏరోప్లేన్. మరి ఎయిర్పోర్ట్లో ఏముంటాయి? ఏరోప్లేన్స్ ఉంటాయి, కాబట్టి వాళ్ళు అక్కడ ఏరోప్లేన్ని చూశారు. దే మెట్ దేర్ అంకుల్ అండ్ హూ గాట్ డౌన్ ఫ్రమ్ ద ఏరోప్లేన్. ఏరోప్లేన్ నుంచి దిగున వాళ్ళ అంకుల్ని వాళ్ళు కలిశారు. మరి మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి కదా, కాబట్టి దే రీచ్డ్ హోమ్ బై కార్. వాళ్ళు కార్లో ఇంటికి వచ్చారన్నమాట. తర్వాత ఇన్ ద ఈవినింగ్ అంటే సాయంత్రం ఎక్కడ వెళ్ళారు వాళ్ళు? దే విజిటెడ్ టు ఎలిఫెంటా కేవ్స్ విచ్ ఈజ్ ఇన్ సీ. మరి సీ అంటే సముద్రంలో కదా ఎలిఫెంటా కేవ్స్ ఉన్నాయి. మరి ఎలా వెళ్ళాలి అక్కడికి? దే వెంట్ బై షిప్. నెక్స్ట్ డే దే హెల్డ్ మ్యారేజ్ గ్రాండ్లీ. నెక్స్ట్ డే వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళారు. మ్యారేజ్ చాలా గ్రాండ్గా జరిగింది. దే బ్రాట్ ద వెడ్డింగ్ గిఫ్ట్స్ అండ్ ఆర్టికల్స్ హోమ్ ఇన్ అ ట్రక్. ఒక ట్రక్లో వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్, ఆర్టికల్స్ తీసుకొని ఇంటికి వచ్చారు. ఆల్ ఆఫ్ దెమ్ రిటర్న్ ఆఫ్టర్ ద మ్యారేజ్ అయిపోయింది కదా, అందరూ కూడా ఇంటికి వచ్చారనమాట. అండర్స్టూడ్ చిల్డ్రన్? వాట్ డు యూ అండర్స్టాండ్ బై జర్నీ? మరి అబ్దుల్లా రకరకాల వెహికల్స్లో ట్రావెల్ చేస్తూ వచ్చాడు కదా, మరి జర్నీ అంటే ఏంటి? ఎస్, జర్నీ మీన్స్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్తాము? మనం బై వాక్ అన్నా వెళ్ళొచ్చు, లేదంటే వెహికల్స్ ద్వారా అన్నా వెళ్ళొచ్చు. ఒక ప్లేస్ నుంచి అంటే ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్ కానీ, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి కానీ అట్లా మూవ్ అయినప్పుడు దాన్ని ఏమంటాము? జర్నీ అని అంటాం. నేమ్ ద వెహికల్స్ అబ్దుల్లా ట్రావెల్డ్ బై. మరి అబ్దుల్లా ట్రావెల్ చేసిన వెహికల్స్ ఏమేంటి? Just now I told, no, you have to answer. Yes. First,
he came to railway station by an auto, and to Mumbai he used train. After coming to Mumbai he used car, tanga. Okay children, name the vehicles you saw in the passage. మరి మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్యాసేజ్లో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి? ఎస్, ఆటో, ట్రైన్, టాంగా, ఏరోప్లేన్, షిప్, ట్రక్. ఆల్ దీస్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ప్యాసేజ్. విచ్ వెహికల్స్ డిడ్ యూ ట్రావెల్ బై? మరి అందులో ఉన్న వెహికల్స్లో మీరు ఏ వెహికల్స్లో ట్రావెల్ చేశారు? యూ హ్యావ్ టు ఆన్సర్. మరి మీరు ఏ వెహికల్స్లో ట్రావెల్ చేశారు? యూ మే ట్రావెల్ ఇన్ బస్, కార్. ఓకే చిల్డ్రన్, యు నో ద డిఫరెంట్ వెహికల్స్ అబ్దుల్లా సా అండ్ ట్రావెల్డ్. మరి అబ్దుల్లా చూసినవి మరియు ఆయన ట్రావెల్ చేసిన వెహికల్స్ గురించి మీరు తెలుసుకున్నారు. వెహికల్స్ ఆర్ యూజ్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. వెహికల్స్ ఎందుకు యూజ్ చేస్తాము? ఒక్క ప్లేస్ నుంచి మనం ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి వెహికల్స్ని యూజ్ చేస్తాం. వీ కెన్ రీచ్ ద డెస్టినేషన్ యూజింగ్ దీస్ వెహికల్స్. డెస్టినేషన్ అంటే ఏంటి? మనము చేరవలసిన ప్రదేశాన్ని డెస్టినేషన్ అంటాం. మనం చేరవలసిన ప్రదేశాన్ని ఏ విధంగా వెళ్ళొచ్చు? వెహికల్స్ యూజ్ చేస్తూ మనము వెళ్ళవచ్చు. టిల్ నౌ వీ హ్యావ్ లర్న్డ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్. సమ్ ఆఫ్ దీస్ ఆర్ మూవ్ ఆన్ ల్యాండ్, some sail on water, some fly in the air. మరి ఇందాక చెప్పుకున్న వాటిలో కొన్నేమో ల్యాండ్ మీద మూవ్ అవుతాయి, అంటే భూమిపైన వెళ్ళే ఉన్నాయి. కొన్నేమో వాటర్లో సేల్ అయ్యే, అంటే నీళ్ళలో వెళ్ళే వాహనాలు ఉన్నాయి. కొన్నేమో ఫ్లై, అంటే గాలిలో ఎగిరే వాహనాలు ఉన్నాయి. మరి అవేమేంటో మనము చూద్దాం. నేమ్ ద వెహికల్స్ అండ్ దేర్ మోడ్స్ ఆఫ్ ట్రావెలింగ్. Children, here is the picture. Now we will discuss about the vehicles which fly in the air. Click J. First one is, yes, it's aeroplane. Next one is helicopter. These both fly in the air. Next we will discuss about the vehicles which sail on water. First one is ship. Next one is boat. Okay, boat and ship sail on water, ante neellalo nadche vehicles. Next one is the vehicles which travel on land. Among them, first one is train. Next one is bus. After bus, what you can see? Yes, auto, rickshaw, tonga pulled by a horse, and bicycle. Okay children, these all vehicles travel on land. Do you know the names of vehicles which travel on land, water and air? Fill in the table. Here is the table given in your textbook. మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కొన్ని ల్యాండ్ పైన వెళ్తాయి, కొన్ని ఏమో వాటర్లో వెళ్ళే వెహికల్స్ అని చెప్పుకున్నాం కదా, కొన్ని ఏమో దే ఫ్లై ఇన్ ద ఎయిర్. చిల్డ్రన్, do you know the names of vehicles which travel on land, water and air? Here is the table given in your textbook. You have to fill the table. Let's see what is the first column. Vehicles that run on land. అంటే ల్యాండ్ పైన, భూమి పైన ఏ వెహికల్స్ వెళ్తాయి. Just now we observed in the picture. You have to observe the picture and you have to write. First one is train. Second one bus, car, auto and some more also there. Yes, rickshaw, tonga, bicycle. All these run on land. What is the second column? Vehicles that sail on water. అంటే నీళ్ళలో వెళ్ళే వెహికల్స్ ఏమేంటి? Yes, you saw ship and boat in the picture. What is the third column? Vehicles that fly
ఇన్ ద ఎయిర్ అంటే గాలిలో వెళ్ళే వెహికల్స్ అన్నమాట. వాట్ ఆర్ దే? ఎస్, ఏరోప్లేన్ అండ్ హెలికాప్టర్. అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ children, here is the picture given in your textbook. What you have to do? You have to observe these vehicles and color the vehicles which are used in your village or city. అంటే మీ విలేజ్లో కానీ సిటీలో కానీ యూజ్ చేసే వెహికల్స్ ఏవేవి ఉన్నాయో వాటికి కలర్ చేయాలన్నమాట. ఓకే చిల్డ్రన్? I am going to show you different modes of transport. First one is land transport, means the vehicles which travel on land. Train, ambulance, truck, bus, auto, crane, car, jeep, fire engine, bulldozer, police car, tractor, bicycle, rickshaw, scooter, bike, camel cart, donkey cart, horse cart, bullock cart. All these run on land. Next one, the vehicles which fly in the air. Jet, aeroplane, rocket, helicopter. All these travel, fly in the air, and these vehicles sail on water. Boat, steamer, and ship. These vehicles sail on water. Name the vehicles you use to reach nearby places from your area. అంటే నియర్ బై ప్లేసెస్ అంటే మీ దగ్గరగా ఉండే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీరు ఏ వెహికల్స్ని యూజ్ చేస్తారు. నేమ్ ద వెహికల్స్ దట్ ఆర్ యూజ్ టు ట్రావెల్ ఫార్ అవే ప్లేసెస్. అంటే దూరంగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళడానికి ఏమేం వెహికల్స్ని యూజ్ చేస్తారు. అండ్ నేమ్ ద వెహికల్స్ దట్ ఆర్ యూజ్ టు ట్రావెల్ వెరీ ఫార్ అవే ప్లేసెస్. అంటే ఇంకా చాలా దూరంగా ఉన్న ప్లేసెస్ కంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి అట్లా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏమేం వెహికల్స్ యూజ్ చేస్తారో మనము చూద్దాం. ఫిల్ ఇన్ ద టేబుల్. మీరు ఇక్కడ
Here is the table given in your textbook. We'll observe the columns. What is the first one? Yes. Vehicles used to reach nearby places. Nearby places కి వెళ్ళడానికి ఏమేం వెహికల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెహికల్స్ యూజ్ టు రీచ్ ఫార్ అవే ప్లేసెస్. కొంచెం దూరంగా ఉన్న ప్లేసెస్కి ఏమేం వెహికల్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెహికల్స్ యూజ్ టు రీచ్ మచ్ డిస్టెన్స్ ప్లేసెస్. అంటే చాలా దూరంగా ఉన్న వాటికి ఏమేం వెహికల్స్ యూజ్ చేస్తారో వి విల్ సీ. ఫస్ట్ వన్ నియర్ బై ప్లేసెస్. అంటే మన దగ్గరగా ఉన్న ప్లేసెస్కి ఎలా వెళ్తాము? మన నైబర్స్ అంటే పక్క వాళ్ళ ఇంటికి అయితే ఎలా వెళ్తాం? బై వాక్. కొన్నిసార్లు దగ్గర ప్లేసెస్కి నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు. అదర్వైజ్ వి విల్ యూస్ బైసైకిల్, ఆటో, రిక్షా అండ్ in some other places they use boat to cross the water. Okay, next second column, vehicles used to reach far away places. అంటే కొంచెం దూరంగా ఉన్న ప్లేసెస్కి ఎలా వెళ్ళొచ్చు? బస్, ట్రైన్, మోటార్ సైకిల్ అండ్ జీప్. వీటిని యూజ్ చేస్తూ మనము కొంచెం దూరంగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళొచ్చు. వెహికల్స్ యూజ్ టు రీచ్ వెరీ ఫార్ ప్లేసెస్. అంటే చాలా దూరంగా ఉన్న ప్లేసెస్కి ఎలా వెళ్ళొచ్చు? షిప్. అంటే ఒక్కొక్కసారి ఓషన్స్, సీస్ అట్లా దాటాల్సి వచ్చినప్పుడు షిప్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏరోప్లేన్స్ని ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏరోప్లేన్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే చిల్డ్రన్, అండర్స్టూడ్? డిఫరెంట్ వెహికల్స్ ఆర్ యూజ్డ్ అకార్డింగ్ టు ద డిస్టెన్స్ అండ్ టైం. మరి ఆ దూరం ఎంత ఉందో అనే దాన్ని బట్టి, అలాగే మనకి ఎంత టైం పడుతుందనే దాన్ని బట్టి మనం వెహికల్స్ని చూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలంటే మీకు టైం చాలా తక్కువ ఉంది, ఫాస్ట్గా వెళ్ళాలి, అలాంటప్పుడు ఏరోప్లేన్ని చూస్ చేసుకుంటారు. అలా కాదు, స్లోగా వెళ్ళొచ్చు అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు ట్రైన్ని యూజ్ చేస్తారు. అంటే మనకున్న టైంని బట్టి, డిస్టెన్స్ని బట్టి మనము వెహికల్స్ని చూస్ చేసుకుంటాం అన్నమాట. పీపుల్ గో ఆన్ ఫుట్ టు వెరీ నియర్ బై ప్లేసెస్. చాలా దగ్గరగా ఉన్న ప్లేసెస్కి అంటే ఫుట్ అంటే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. దే ఆల్సో గో బై సైకిల్, ఆటో, రిక్షా, బోట్, హార్స్ కార్ట్ ఆర్ టాంగా ఎట్సెట్రా టు రీచ్ దర్ ప్లేసెస్. పీపుల్ గో బై బస్, ట్రైన్, కార్, మోటార్ సైకిల్, జీప్ ఎట్సెట్రా టు రీచ్ distant places. So, to reach other countries, we will use aeroplanes and ships. Okay children, with this we have completed our session. I am giving you some questions as homework. You have to complete this and show it to your teacher. Write down. First question, name the some vehicles that fly in the air. Second one, draw your favorite vehicle and color it. Next, last one, name the vehicles which you have seen your village. అంటే మీ విలేజ్లో చూసిన వెహికల్స్ ఏమేమి ఉన్నాయో వాటిని రాయండి. ఓకే చిల్డ్రన్, షాల్ వి మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్? థ్యాంక్ యూ.